ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి, వాడు నేనున్న ఫోటోలు. అందరికీ నమస్తే అండి. రోజా సాక్షిలో ఒక డిబేట్ అండి. ఆ డిబేట్ లో రోజా మాట్లాడుతూ పాపం అసలు బూతులు అంటే ఏంటో తెలియనట్టు, ఫస్ట్ టైం లైఫ్ లో పుట్టి పెరిగిన కాంచి ఫస్ట్ టైం లైఫ్ లో బూతులు వింటున్నట్టు నన్ను బూతులు తిడుతున్నారని చెప్పేసి గొక్కెట్టి ఏడ్చేస్తుందండి. ఒకసారి ఆ వీడియో వినిపిస్తా చూడండి. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి, వాడు నేనున్న ఫోటోలు. మరి నువ్వు బూతులు మాట్లాడేసినప్పుడు నటి మహానటి, మన బూతులు మాట్లాడేసినప్పుడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నప్పుడు మీ కొడుకు మీ ఆయన సంబరపడిపోయారా? అంటే వీళ్ళు అంటే మీరు నన్ను సైకో అనుకున్నా పర్వాలేదు, రోజా ఏడుతుంటే నవ్వుతున్నాడు ఏంట్రా అనుకున్నా పర్వాలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అనరాని మాటలు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు రోజా ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్విందండి. ప్రెస్ మీట్ కూడా కాదు, అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న మొత్తానికి కారు గట్ట అని ఎక్కడికో బయలుదేరుతుంది, ఇమీడియట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. నీకు తగిన శాస్తి జరిగింది చంద్రబాబు అని చెప్పి నవ్విందండి ఆ రోజున. మాకు ఆ రోజు నుంచి రోజా ఎడితే చూస్తే అది ఒక రకమైన సంతోషం అన్నమాట. బెల ఎడుతూ ఉంటది, అద్భుతమైన నటన. ఊరికే సిగ్గు చెరవలేదు నీకు. మనం మాట్లాడేటప్పుడు ఉండాలిగా. ఇప్పుడు ఎంతమంది మహిళలు లేరండి వైసీపీ నాయకుల్లో, ఎవరు మాట్లాడరుగా నీలాగా. నాకు బూతులు అంటే ఏంటో తెలదు బాబాయ్. ఇంకా నువ్వు పచ్చి బూతులు మాట్లాడేసినప్పుడు మీ కొడుకు సంతోషపడిపోయాడా, అమ్మయ్యా మా అమ్మ ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి మాట్లాడేసింది మా అమ్మ అని సంతోషపడ్డా? మీ ఆయన సంబరాలు చేశాడా? నేను రీసెంట్ గా గాలి నా కొడుకులు గాలి వేదలు అని మాట్లాడితే ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ సన్మానాలు చేశారా? ఇంకా చాలా మాటలు మాట్లాడారు. నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలయ్యా నా ఎన్ని ప్రస్తావించడం చాలా చండాలంగా ఉంటది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వాగిన వాగుడు ప్రతి ఒక్కరిని వాడు వీడు అడమైన బూతులో మాట్లాడావు కదా. ఆ రోజు నీ కొడుకు నీ కూతురుని మీ ఆయన చూసి సంబరపడిపోయారా? ఆ రోజు కుటుంబం గుర్తుకు రాదు మనకి. మన నోటి దూల కొలిది ఏది పడితే అది మాట్లాడేడును. మళ్ళీ ఎవడన్నా తిరిగి అంటే ఆ మీడియాలోకి వచ్చేసి గొక్కెట్టి ఏడ్చేయడు. మనం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. పోనీ ఇప్పటికైనా బుద్ధి మారిందా అంటే దీనికి బుద్ధి మారలా. ఏమని మాట్లాడు వాడు వీడు ఇప్పుడు కూడా ఇంకా వినిపిస్తా ఉందండి. ఎదురు ఉంది ఇంకా వీడియో. అది పడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. ఎంతమంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం. జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్ కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటా చేసుకొని ఎన్ని రోజులు లోకేష్ వాడంట. మరి అలాగే మాట్లాడితే నారా లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తారు రోజాను బూతుడు ఇట్టని చెప్పేసి. నేను కుక్క కంటే హీనంగా చూస్తారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు రోజాని కుక్క కంటే హీనంగా చూస్తారు. ఎందుకు అంటే చిచి నోట్లో నూరేది కట్టడం దరిద్రం కాకపోతే అదే ఫీలింగ్ లో ఉంటారు. ఎవరో ఎప్పుడు నీ పేరు కూడా ఉచ్చరించరు వాళ్ళు. అంత సిగ్గుపడతారు. నీ పేరు ప్రస్తావించడానికి సిగ్గుపడతారా? నిన్ను తిట్టు అని చెప్తారా? సరే పోనీ నువ్వు అన్నదే కరెక్ట్ అనుకున్నావు. మరి నువ్వు ఎవరు చెప్తే తిడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి చెప్తానా? నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ఫోన్ చేసి రోజా ఏం బూతులు ఏం మాట్లాడలేదు, నువ్వు పలానా ఏదైనా కొత్త బూతులు ఏమైనా ఉంటే మాట్లాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? అంటే మీరు మాట్లాడితే స్వతహాగా రాజకీయంగా మీరు మాట్లాడతారా? ఎదుటోడు ఎవరైనా మాట్లాడితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తే మాట్లాడతారా? వాళ్ళకి నోరు లేదా? అంటే నువ్వు గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి బండ బూతులు తిట్టేస్తే నారా లోకేష్ గారు ఆయనకు ఫోన్ చేసి రోజా నేను బండ బూతులు తిట్టింది నువ్వు కూడా తిరిగిలాగా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయనకి చెప్తాడా? ఇక నువ్వేమో నోరేసుకుని పడిపోతావా అందరి మీద? పైగా ఇక్కడ కూర్చొని ఏడుతావా? నటి మహానటి. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి, వాడు నేనున్న ఫోటోలు. అందరికీ నమస్తే అండి. రోజా సాక్షిలో ఒక డిబేట్ అండి. ఆ డిబేట్ లో రోజా మాట్లాడుతూ పాపం అసలు బూతులు అంటే ఏంటో తెలియనట్టు, ఫస్ట్ టైం లైఫ్ లో పుట్టి పెరిగిన కాంచి ఫస్ట్ టైం లైఫ్ లో బూతులు వింటున్నట్టు నన్ను బూతులు తిడుతున్నారని చెప్పేసి గొక్కెట్టి ఏడ్చేస్తుందండి. ఒకసారి ఆ వీడియో వినిపిస్తా చూడండి.
ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోలేదు. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటే మరి నువ్వు బూతులు మాట్లాడేసినప్పుడు నటి మహానటి మన బూతులు మాట్లాడేసినప్పుడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నప్పుడు మీ కొడుకు మీ ఆయన సంబరపడిపోయారా? అంటే వీళ్ళు అంటే మీరు నన్ను సైకో అనుకున్నా పర్వాలేదు, రోజా ఏడుతుంటే నవ్వుతున్నాడు ఏంట్రా అనుకున్నా పర్వాలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అనరాని మాటలు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు రోజా ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్విందండి. ప్రెస్ మీట్ కూడా కాదు, అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న మొత్తానికి కారు గట్ట అని ఎక్కడికో బయలుదేరుతుంది, ఇమీడియట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. నీకు తగిన శాస్తి జరిగింది చంద్రబాబు అని చెప్పి నవ్విందండి ఆ రోజున. మాకు ఆ రోజు నుంచి రోజా ఎడితే చూస్తే అది ఒక రకమైన సంతోషం అన్నమాట. బెల ఎడుతూ ఉంటది, అద్భుతమైన నటన. ఊరికే సిగ్గు చెరవలేదు నీకు. మనం మాట్లాడేటప్పుడు ఉండాలిగా. ఇప్పుడు ఎంతమంది మహిళలు లేరండి వైసీపీ నాయకుల్లో, ఎవరు మాట్లాడరుగా నీలాగా. నాకు బూతులు అంటే ఏంటో తెలదు బాబాయ్. ఇంకా నువ్వు పచ్చి బూతులు మాట్లాడేసినప్పుడు నీ కొడుకు సంతోషపడిపోయాడా? అమ్మయ్యా మా అమ్మ ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి మాట్లాడేసింది మా అమ్మ అని సంతోషపడ్డా? మీ ఆయన సంబరాలు చేశాడా? నేను రీసెంట్ గా గాలి నా కొడుకులు గాలి వేదలు అని మాట్లాడితే ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ సన్మానాలు చేశారా? ఇంకా చాలా మాటలు మాట్లాడాలి. నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలయ్యా నా ఎన్నెన్ని ప్రస్తావించడం చాలా చండాలంగా ఉంటది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వాగిన వాగుడు ప్రతి ఒక్కరిని వాడు వీడు అడమైన బూతులో మాట్లాడావు కదా. ఆ రోజు నీ కొడుకు నీ కూతురుని మీ ఆయన చూసి సంబరపడిపోయారా? ఆ రోజు కుటుంబం గుర్తుకు రాదు మనకి. మన నోటి దోల కొద్ది ఏది పడితే అది మాట్లాడేడు, మళ్ళీ ఎవడన్నా తిరిగి అంటే ఆ మీడియాలోకి వచ్చేసి బొక్కెట్టి ఏడ్చేయడు. మనం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. పోనీ ఇప్పటికైనా బుద్ధి మారిందా అంటే దీనికి బుద్ధి మారలా. ఏమని మాట్లాడు వాడు వీడు ఇప్పుడు కూడా ఇంకా వినిపిస్తా ఉందండి, ఎదురు ఉంది ఇంకా వీడియో. అది పడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. ఎంత మంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల లాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం. జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోడెవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్ కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటా చేసుకొని ఎన్ని రోజులు లోకేష్ వాడంట. మరి అలాగే మాట్లాడితే నారా లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తారు రోజాను బూతుడు ఇట్టని చెప్పేసి. నేను కుక్క కంటే హీనంగా చూస్తారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు రోజాని కుక్క కంటే హీనంగా చూస్తారు. ఎందుకు అంటే చిచి నోట్లో నూరేది కట్టడం దరిద్రం కాకపోతే అదే ఫీలింగ్ లో ఉంటారు. ఎవరో ఎప్పుడు నీ పేరు కూడా ఉచ్చరించరు వాళ్ళు, అంత సిగ్గుపడతారు. నీ పేరు ప్రస్తావించడానికి సిగ్గుపడతారా? నిన్ను తిట్టు అని చెప్తారా? సరే పోనీ నువ్వు అన్నదే కరెక్ట్ అనుకున్నావు, మరి నువ్వు ఎవరు చెప్తే తిడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి చెప్తానా? నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ఫోన్ చేసి రోజా ఏం బూతులేం మాట్లాడలేదు, నువ్వు పలానా ఏదైనా కొత్త బూతులు ఏమైనా ఉంటే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? అంటే మీరు మాట్లాడితే స్వతహాగా రాజకీయంగా మీరు మాట్లాడతారా? ఎదుటోడు ఎవరైనా మాట్లాడితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తే మాట్లాడతారా? వాళ్ళకి నోరు లేదా? అంటే నువ్వు గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి బండ బూతులు తిట్టేస్తే నారా లోకేష్ గారు ఆయనకు ఫోన్ చేసి రోజా నేను బండ బూతులు తిట్టింది నువ్వు కూడా తిరిగిలాగా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయనకి చెప్తాడా? ఇక నువ్వేమో నోరేసుకుని పడిపోతావా అందరి మీద, పైగా ఇక్కడికి వచ్చి ఏడుతావా? నటి మహానటి